శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, సరే ముందుగా మీకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సార్. మీకు కూడా మా అనపర్తి సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు. కదా, సుబ్బారాయుడు అని పిలుస్తారు కదా. మా సుబ్బారాయుడు, మా సుబ్బారాయుడు, మన సుబ్బారాయుడు, మేము కూడా అదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆవిర్భవించినటువంటి అమోఘమైనటువంటి రోజు ఈ షష్ఠి. శుక్లపక్ష షష్ఠిని చాలా విశేషంగా మీరన్నట్టుగా అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా అదంతా కూడా చాలా వైభవపేతంగా చేస్తారు కదా. మరి స్వామి అనుగ్రహం కూడా అలాగే, అంటే పూజలు పునస్కారాలు ఇవన్నీ పక్కన పెట్టేసి దర్శనం చేతనే అనుగ్రహించేటటువంటి అమోఘమైనటువంటి స్వరూపం. ఇంతకంటే సులభుడు ఎవరుంటారు అని అనిపిస్తుంది. స్వామి గురించి ఒక్కసారి ఎలా ఆయన అనుగ్రహానికి పాత్రలవచ్చు, ఏం చెయ్యొచ్చు, ఏమేమి చెయ్యాలి ఆ రోజున, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. సుబ్బారాయుడు షష్ఠి అనగానే మనకి పుట్టలో పాలు పోయటం, పుట్ట దగ్గరికి వెళ్ళటం, అవి శాస్త్రంగా అంటే పుట్టల దగ్గర అంటే ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళటం. అంటే ప్రకృతే భగవంతుడు, భగవంతుడు ప్రకృతిలో ఉన్నాడు, ఆ ప్రకృతి నాలో ఉంది అని చెప్పడం కోసమే అంటే హిందూ ధర్మాచరణలో భాగాలుగా ఇవి మనం పుట్టల దగ్గరికి వెళ్ళడం, జంట సర్పాలకి పాలు పోయటం. అవేమి విష సర్పాలు కాదు, అవి మనతో పాటు అంటే నేను మొన్న ఎక్కడో సంస్కృతం పాఠశాలలో ఒక శ్లోకం చదువుతుంటే ఆయన చెప్పారు, మానవత్వం ఉన్నటువంటి మానవులు ఎందుకోసం అంటే ఈ జీవరాశి యొక్క సంరక్షణార్థం అండి. అంటే ఏదైతే యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయో వీటిలన్నిటిని సంరక్షించేవాడు, వాటి సంరక్షణ కోసం మానవుడిని సృష్టించాడు. రివర్స్ లో చేస్తున్నాం. అందుకని ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు. అందుకని అంటే సహజంగా మీరు యోగి ఆదిత్యనాథ్ ప్రవర్తన చూస్తే అంటే సాధు జంతువులతో క్రూర జంతువులు కూడా స్నేహాన్ని కలిగి ఉంటాయి. మీరు కొన్ని చోట్ల చూస్తే అవి రెండు కూడా కలిసే ఉంటాయి. ఇప్పుడు పిల్లికిని కుక్కకి పడదు, కానీ ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే ఆ పిల్లకి కుక్క పాలు ఇవ్వటం కూడా అంటే ప్రకృతిలో ఉంది. మనం మన నేచర్తో నేచర్ని పాడు చేసాం. దాన్ని మేళవించడం కోసం మనకు వచ్చేటువంటి ప్రతి పండగ కూడా, అందులోనే మనకి సుబ్బారాయుడు షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అధిదేవత ప్రత్యధిదేవతగా తీసుకున్నప్పుడు కుజగ్రహం యొక్క అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడుగా తీసుకుంటాం. కుజుడు విప్లవకారకుడు, రక్తానికి కారకుడు, మనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలకి కారకుడు కుజుడు. అలాగే కాలపురుష చక్రంలో మేషరాశి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడుగా తీసుకుని కుజుడికి అధిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తారు. ఆయన్నే షణ్ముఖుడు. ఇక్కడ 6 ఋతువులకి ఆయనే ఆధారం. షణ్ముఖుడు అంటే మనం ఇదంతా కూడా సూర్యోపనిషత్తులో తీసుకువెళితే సూర్యుడిలోంచి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరణం యొక్క ఆవిర్భావం. సూర్యుడిలోంచి వచ్చేటువంటి ఒక కిరణం అది శబ్దం, వెలాసిటీ ఆఫ్ స్పీడ్. సుబ్రహ్మణ్యుడు స్పీడ్గా ఉంటాడు, స్పీడ్. అందుకనే అంటే మీకు పార్వతీ పరమేశ్వరులు గణాధిపత్యం ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఆయన్ని చుట్టి రమ్మని చెప్పేసి అంటే స్పీడ్గా వెళ్తుంటాడు. వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆయన, వెలాసిటీ ఆఫ్ నాలెడ్జ్ లైట్ గణపతి. అందుకని ఈయన వెళ్ళిన ప్రతి చోట లైట్ ఉంటాడు, లైట్ ఉంటుంది. స్పీడ్కి లైట్కి ఉన్నటువంటి అనుసంధానం. ముందు శబ్దం వెళ్ళిపోతుంది, ముందు లైట్ వెళ్తుంది, లైట్ వెళ్తుంది, తర్వాత శబ్దం. అది ఇది అంటే అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు, ఆయనకేమో వల్లి దేవసేన 2 భార్యలు అంటారు. అంటే ఈ నాస్తికులు హిందూ దేవుళ్ళ యొక్క ఉనికిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు, జన్మదినం రోజే వివాహం కూడా చేస్తాం. కళ్యాణం అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమం. కళ్యాణం అందరూ లీలామానుహ విగ్రహాలకి ఒక ఉత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటాం. ఇప్పుడు అయిపోయింది అంటే వివాహం అయిపోయింది అంటే వాళ్ళేమి ఆబ్జెక్ట్స్ కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక బాలుడు, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, ఆయనకు వల్లి దేవసేన అనే 2 భార్యలు ఉన్నారు. ఇది కాదు, ఒక పవర్లో 2 విడదీయలేని శక్తులు ఉన్నాయి, వల్లి దేవసేన. అవి పవర్స్. ఆ పవర్ల యొక్క అనుసంధానమే వివాహంగా మారింది అని చెప్పడం కోసం తప్ప వాళ్ళు సంసారం చేస్తారు, వాళ్ళ పిల్లలు పుడతారు, ఇది కాదు మన హిందూ ధర్మశాస్త్రం. ఈరోజు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి
మనకు వచ్చేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా బాహ్యశుద్ధి అంతర్శుద్ధి అవసరం. దానికోసమే మనం అలక్ష్మీ దోష పరిహారార్థం అంటే బద్ధకాలను విడనాడితే కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అవునా? మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం చేసేటువంటి ఆచరణ బాగోకపోతే జీవితం చెడిపోతుంది. ఇది ఎక్కడుంది? మేషం నుంచి తీసుకుంటే స్వామి యొక్క నక్షత్రం చిత్తా నక్షత్రం కన్యలో ఉంది. 6వ రాశి మన జీవితంలో ప్రతిరోజు మనం చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. డైలీ లైఫ్ లో మీరు చేస్తున్నటువంటి పళ్ళు తోవడం దగ్గర నుంచి స్నానం చేయటం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కుజుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. 6వ ఇంట్లో ఉంటాయి. దానికి ఆధిపత్యాన్ని ఆయన వహించాడు. అప్పుడు మూలాధారం యాక్టివ్ అయ్యి నువ్వు చేస్తున్న పనులను బట్టి నీకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఆర్థికంగా మేము బలంగా లేవు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకున్నప్పుడు ఈరోజు మనం షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు వ్రత దీక్షగా తీసుకుని ఇక్కడ నుంచి 1 సంవత్సరం ఆయన అనుసరించి చూడండి, మీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో గమనించండి. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు. అంటే నేను పుట్టింది మంగళవారం. మా ఇంట్లో మీరు ఉత్తరం గోడకుండి దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి వల్లి దేవసేన సమేతుడు ఆసీనుడై రథం మీద నెమలి వాహనంపై ఉన్నటువంటి ఫోటో ఉత్తరం గోడకుండి దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు, ఆయన స్థానాన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయనతో అనుసంధానం. అంటే ఈరోజు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఏదన్నా ఒక స్టెప్ తీసుకుని చేస్తున్నాను అంటే ఆ స్వామి యొక్క నేను మంగళవారం పుట్టాను, 22లో పుట్టాను. ఇవన్నీ దానికి కారణం. గుంజిళ్ళు చాలా ప్రధానంగా చేస్తే మూలాధారం యాక్టివ్ అవుతుంది. సుబ్రహ్మణ్యుడి దగ్గర అంటే మనకి గణపతి దగ్గర కూడా తీస్తాం. వెలాసిటీ ఆఫ్ లైట్కి వెలాసిటీ ఆఫ్ స్పీడ్కి కూడా గుంజిళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. 437 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని ఇస్తాయి. దేన్నైనా ఎదుర్కోగలం ధైర్యంగానే, శక్తినిస్తాయి. అద్భుతమైనటువంటి పవర్. అంటే 6 ఋతువులు ఆయనలో అనుసంధానమై ఉన్నాయి. మనకు వచ్చే ఋతువులన్నీ కూడా ఆయనకు అనుసంధానమై ఉన్నాయి. ఋతువులు మనకి సహకరించాలన్నా, ప్రతి ఋతువులోనూ మనం అభివృద్ధి చెందాలన్నా సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఏం చేయమంటారు మరి ఆ రోజు? అక్కడ మనకి నివేదన ఏం పెడతామమ్మా సుబ్రహ్మణ్యుడికి? చిమ్మిలి అంటే నువ్వులు మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడగొడతాయి. బెల్లం మనలో ఉన్నటువంటి ఐరన్ వృద్ధినిస్తాయి. అప్పుడు మనం శక్తివంతులుగా తయారవుతాం. ఈ సీజన్ అంతా కూడా, నెలంతా కూడా మనం నువ్వులని బెల్లాన్ని పదార్థంగా తీసుకోవాలని చెప్పడం. దేవుడికి పెడితే ఏమొస్తుందమ్మా? మళ్ళీ మనం తిరిగి మనమే కదా తీసుకునేది. ఇంకొక ప్రసాదం ఉంటుంది, అదే చలివిడి. బియ్యపిండితో చేసిన బియ్యపిండి బెల్లం మళ్ళీ ప్రధానంగా ఉంటుంది. బెల్లంలో ఉన్నటువంటి కుజకారకత్వాలు మనలో ఆ రక్త వృద్ధిని ప్రేరేపిస్తాయి. మనలో ఉన్నటువంటి ఆ ధాతువుల యొక్క పుష్టిని పెంచడం కోసం ఇవన్నీ కూడా. సప్తధాతువుల్లో ఒక ధాతువుని వృద్ధి చెందించడం కోసమే మనం చేసే ప్రతి కార్యక్రమం, రిచువల్ కూడా. ఇది మనం భగవంతుడికి నివేదనగా చేసినప్పుడు భక్తితో అది ఔషధంగా కూడా మారుతుంది. మళ్ళీ కాసేపు అలా భగవంతుడి దగ్గర పెడతాం అంటే తయారు చేసిన వెంటనే తినకూడదు. అది భగవత్ నివేదన చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ఆసక్తి అది తీసుకుంటుంది. దాన్ని మనం స్వీకరించడం ద్వారా అది మనకి ఆ వృద్ధినిస్తుంది. అది రీజన్. ఇప్పుడు మనం అక్కడ పెట్టిన తర్వాత నివేదన ఎలా చూపిస్తాం? 5 సార్లు ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అంటే ఆడవాళ్ళు అయితే నమః, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఇలా 6 ఏదైతే మనం 5 సార్లు భగవంతుడికి చూపిస్తాం. అవి మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు. ఆ పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు అవుతాయి. ఒక ఆత్మకి శక్తినిస్తాయి. 11 అంటే మనలో ఉన్నటువంటి రుద్రులు, ఏకాదశ రుద్రులు అంటే ఇది 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, ఒక ఆత్మ కలిపితే ఏకాదశ రుద్రులకి ఇది నివేదన. మనలో ఉన్నటువంటి స్వామి యొక్క సుపుత్రుడే కదా సుబ్రహ్మణ్యుడు. అది మనలో పెరుగుతుంది అన్నమాట. రైట్. అయితే నామం చదువుకోవాలి అంటే ఏది చెప్తారు? అంటే అద్భుతమైనటువంటి నామం స్కందుడు. స్కందాయ నమః. ఓం సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్కందుడికి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. సూర్యశక్తితో మేళవించినట్టు ఉంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ. రవి కలిశాడు. రవి కుజులు కలిసిన చోట అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఇద్దరు మిత్రులను కూడా అంటుంటారు. చాలా ఈ సింహంలో కుజుడికి శక్తి బాగా పెరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వీరోచితంగా యుద్ధాలు అంటే రాజ్యకాంక్షతో చేసేటువంటి యుద్ధాలు విజయాన్ని సాధిస్తాయి. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర స్కందాయ నమః. చాలా అద్భుతంగా
ఇంకొంచెం ఓపుకుంది. ఉమ్. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. భౌమాయ నమః. ఇలా చేసుకోవచ్చు, సంపుటీకరణ చేసుకోవచ్చు. సంపుటీకరణ ఎన్నిసార్లు చేయమంటారు? 108. 108 సార్లు. ఓపుకుంది, ఇంకా ఎక్కువ కావాలి హా. అంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, సంతానం ఆలస్యం అవుతుంది, ఉద్యోగాల్లో ఉమ్. అభివృద్ధి చూడట్లేదు, ఉమ్. భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అప్పులు అప్పులు కూడా అప్పులు, వీళ్ళన్నిటికి ఉమ్. కుజుడు అంటే ధైర్యంగా స్టెప్ తీసుకుని మీరు ఏదో ఒక ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. Right. ఈ రవి మంత్రంతో, రవితో అనుసంధానం చేస్తూ కుజ మంత్రాన్ని పఠించడం వల్ల వీటన్నిటిలోనూ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చేసుకుని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.